హాయ్ అండి. వెల్కమ్ టు పవిత్ర వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మరి మీరెలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి షెజ్వాన్ గ్రేవీ మమ్మూస్ అండి. చాలా బాగుంటాయి. ఎలా చేయాలనేది చూసేయండి. ముందుగా పిండి తడిపి పక్కన పెట్టుకుందాము. 2 కప్పుల మైదా తీసుకుంటున్నాను. అలాగే కొంచెం వామ కూడా చేత్తో బాగా నలిసి వేయండి. రుచికి సరిపడా కాస్త ఉప్పుని వేసి అలాగే 1 ½ స్పూన్ అంత ఆయిల్ పిండిలో బాగా కలిసేలా మొత్తం కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని అన్నది తడుపుకోవాలండి. పిండిని మెత్తగా స్మూత్‌గా అవసరం లేదండి. నార్మల్‌గా కొంచెం గట్టిగా తడిపి పెట్టుకుంటే చాలు. మనం ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుతాం కాబట్టి పిండి అనేది ఆటోమేటిక్‌గా మెత్తగా అయిపోతుంది. ఇది మైదా పిండి కదా, తొందరగానే మెత్తబడుతుంది. ఇదిగోండి ఇలా తడిపేసాను. ఒక 10 నిమిషాలు అలా పక్కన ఉంచేస్తున్నా. క్యాబేజీ పెద్ద పీస్ అండి. నాకు అవసరం ఉన్నంత తీసుకుంటున్నా. 4 క్యారెట్లు, అలాగే 2 ఆనియన్స్ ఇలా పెద్దగా పీసెస్ కట్ చేసుకొని కటర్‌లో వేసుకుంటున్నా. క్యారెట్, క్యాబేజీ చాలా సన్నగా కావాలండి. అందుకని నేను కట్టర్‌లో వేసి కట్ చేసుకుంటున్నా. ఇదిగో చూడండి ఇలా ఎంత సన్నగా వచ్చిందో. క్యారెట్ తర్వాత క్యాబేజీని కూడా అలాగే కటర్‌లో వేసి సన్నగా కట్ చేసుకోవాలి. వెజిటేబుల్ కటింగ్ అయిపోయిందండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్ ఆయిల్, కొంచెం జీలకర్ర వేసి అల్లం, వెల్లుల్లి ముక్కలు అలాగే సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసి బాగా కలిపి వేగనిద్దామండి. ఆనియన్ వేగినాయి. సన్నగా మనం చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజీని కూడా వేసి స్టవ్ మంటని కొంచెం హైలో పెట్టేసి బాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఉడకాల్సిన అవసరం ఏం లేదు. మనం ఆల్రెడీ సన్నగా చాప్ చేసుకున్నాం కదా, క్యాబేజీలో ఉన్న తడే సరిపోతుంది. తొందరగా వేగిపోతుంది, అలాగే ఉడికిపోతుంది కూడా. రుచికి సరిపడా ఉప్పు, ఒక 1 స్పూన్ అంత మిరియాల పొడి, ఒక 1 స్పూన్ సోయా సాస్, 2 స్పూన్ల టమాటో కెచప్ వేసి బాగా కలపాలండి. బయట ఫుడ్ అనేది మేము కొంచెం చాలా తక్కువ అండి తినేది. ఇంట్లోనే చాలా మటుకు తయారు చేసుకుంటాం మేము. ఇంకొకటి మన చేతులతో మనం తయారు చేసుకుంటే మనకు అదో తృప్తి. ఇదైతే గ్రేవీ అయిపోయిందండి. ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లారబెట్టుకుందాం. మనం పక్కన పెట్టిన పిండిని బాగా మాలిష్ చేసి ఇలా రౌండ్‌గా అనుకొని సైజ్ వైస్‌గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే ఏమైతదంటే మళ్ళీ మనం దీన్ని రౌండ్ అనాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఒత్తుతే అయిపోతుంది. చూడండి ఇలా. పిండి మొత్తం ఈక్వల్ సైజ్‌గా ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న పూరీల్లాగా చేసుకోవాలండి. లైట్‌గా పొడి పిండిని వేసి పూరీల్లాగా చేసుకోవాలి. చూడండి ఇలా. మరి మందంగా, పల్చగా కాకుండా మీడియం మందం ఉంటే సరిపోతుందండి. ఇదిగో చూడండి ఇలా మందం, మరీ ఎక్కువ మందంగా ఉంటే కూడా బాగుండదు. అన్ని పూరీలు ఇలాగే చేసి పెట్టుకోవాలి. పూరీలన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మమ్మోస్ గ్రేవీని అయితే పెట్టేసి నీట్‌గా చుట్టుకుందామండి. మనం చుట్టుకునేటప్పుడు మామూలుగా ఒక్కొక్క రెక్కని ఇట్లా దగ్గరికి తీసుకుంటూ మొత్తం పూరీని అంతా దగ్గరికి తీసుకుంటూ చుట్టుకోవాలండి. చాలా సింపుల్. ఇదిగోండి ఇలా చూపించిన విధంగా. పైన కొంచెం ఎక్స్ట్రా పిండి ఉంటుంది. ఆయంత పిండిని నిదానంగా లైట్‌గా కట్ చేసి తీసేయండి. ఇదిగోండి నిదానంగా. ఓకే. ఇంకొకటి కూడా చూపిస్తా చూడండి. మోమోస్ అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో కాస్త ఆయిల్ అప్లై చేసి అందులో ఇవన్నీ కూడా పేర్చేసుకోవాలండి. ఇదిగోండి అన్నీ పేర్చుకున్నా కదా, ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఆవిరికి కుక్ చేసుకుందాం. ఓన్లీ 5 మినిట్స్. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అల్లం వెల్లుల్లి ముక్కలు, అలాగే 2 పచ్చిమిరపకాయల చీలికలు, సన్నగా తరిగిన ఆనియన్, కరివేపాకు వేసి కాస్త వేగనీయాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల నూగులు కూడా వేయాలి. కాస్త నూగులు వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా సోయా సాసు, గ్రీన్ చిల్లీ పేస్ట్, సిజనీ పేస్ట్, టమాటో కెచప్, మయోనీస్ మన దగ్గర ఏ సాస్ ఉంటే అవి కాస్త ఒక 1 స్పూన్, 1 ½ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. స్టవ్ మంటని సిమ్లో పెట్టేసి మనం వేసిన సాసులన్నీ కూడా చక్కగా కలుపుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ
కలుపుకుందాము. కొంచెం కొత్తిమీర వేసి మరి కొంచెం వాటర్ పడుతుంది నాకు. మరి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ కారము, అలాగే ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి అండి. వేరే మసాలాలు వేస్తే గొంతులో కాలినట్టు అనిపిస్తుంది కానీ మసాలాలు చాలా తక్కువగా వేసుకుందాం. చివరిగా కొద్దిగా సాల్ట్ వేద్దాం. షెజ్వాన్ గ్రేవీ రెడీ అయిపోయింది. అలాగే మమ్మోస్ కూడా రెడీగా ఉన్నాయి. ఒక్కొక్కటి మన గ్రేవీలో ఇడుద్దామండి. ఇదిగోండి నీట్గా ఇలా ఒక్కొక్కటి అయిపోయింది. అన్నీ కూడా గ్రేవీలో వేసేసుకున్నానండి. పైనుంచి లైట్గా కొంచెం కొత్తిమీర వేసినాను. కొంచెం షేక్ చేసి కలిపేసుకుంటే అయిపోయి. చూడ్డానికి ఎలా ఉందండి, చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా హైలైట్ ఉందండి. మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి కొంచెం సపోర్టెడ్గా ఉంటుంది. రెసిపీ ఎలా ఉందన్నది కంపల్సరీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.